మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. పరిహార శాస్త్రపరంగా ఎలాంటి నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. తరచుగా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి, అలాగే జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైన కష్టాలు బాధలు తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 మధ్య ప్రాంతంలో గానుగ నూనెతో ఇంటి ముందు భాగంలో గుమ్మం దగ్గర 2 వైపులా దీపాలు వెలిగించాలి. అలా 41 రోజుల పాటు చేస్తే మీకు వచ్చేటటువంటి కష్టాలు బాధలు వీటన్నిటి నుంచి త్వరగా బయటపడవచ్చు. అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి సాంబ్రాణి నూనెతో వీలైనప్పుడల్లా గృహం ఆవరణలో దీపాలు వెలిగిస్తూ ఉండాలి. అలాగే కొబ్బరి నూనెతో ప్రతిరోజు పూజా మందిరంలో దీపారాధన చేస్తూ ఇష్టదైవానికి కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహంలో శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభకార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా త్వరగా లభించే అవకాశం ఉంటుంది. శుభకార్యక్రమాలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి కొబ్బరి నూనెతో చేసే దీపారాధనలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో దృష్టి దోషాలు సోకకుండా ఉండాలంటే, జనాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే, మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే తెన్న చెట్టు నూనెతో వ్యాపార సంస్థలో దైవం చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా వ్యాపారం మంచి పురోభివృద్ధితో ముందుకు సాగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి, ఎప్పుడూ ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పిప్పిలి నూనెతో గృహంలో దీపారాధన చేస్తూ ఉండాలి. 41 రోజుల పాటు పిప్పిలి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆవు నెయ్యితో ప్రతిరోజు దీపారాధన చేయటం ద్వారా గృహంలో సుఖము, శాంతి, ప్రశాంతత ఇవన్నీ కూడా లభిస్తాయి. అదేవిధంగా రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి గంధం నూనెతో దీపారాధన చేయాలి. 41 రోజులు ప్రతిరోజు పూజా మందిరంలో గంధం నూనెతో దీపారాధన చేస్తే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గృహంలో ప్రతిరోజు విప్ప నూనెతో దీపారాధన చేయాలి. విప్ప నూనెతో దీపారాధన చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతిరోజు గృహంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ద్వారా మీకు వచ్చేటటువంటి కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి, జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నువ్వుల నూనె దీపం విశేషంగా సహకరిస్తుంది. ఇలా ఒక్కొక్క రకం నూనెతో దీపారాధన చేయటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.